నమస్తే అందరికి. ఎస్ఐ మరియు కానిస్టేబుల్ నోటిఫికేషన్ ఎప్పుడు రిలీజ్ అవుతాయని మీద ఇవాళ మనం ఒక అంచనా కొద్దాం. గతంలో పోలీస్ నోటిఫికేషన్ రిలీజ్ అవడానికి అంటే ఒక నోటిఫికేషన్ రిలీజ్ అవడానికి మెయిన్ గా అడ్డుగా ఉన్నటువంటి ఎస్సీ బైఫర్కేషన్ కావచ్చు, జూబిలీ హిల్స్ ఎన్నికలు కావచ్చు, స్థానిక సంస్థల ఎన్నికలైన ఈ సర్పంచ్ ఎలక్షన్స్ కావచ్చు, ఏంటంటే ప్రభుత్వం బీసీ రిజర్వేషన్స్ తీసుకొని ఈ జెడ్పీటీసీ ఎంపీటీసీ నిర్వహిద్దనే ఆలోచన ఉన్నది. సరే అది ఒక 2-3 నెలలు పట్టొచ్చు. అంటే మనకు అడ్డుగా ఒక నోటిఫికేషన్స్ కు అడ్డుగా ఉన్న ఈ అంశాలు మాత్రమే. అయితే గతంలో లాగా అందరూ అనుకున్నారు డిసెంబర్ లో ఎస్ఐ కానిస్టేబుల్ నోటిఫికేషన్ వస్తుందని వెయిట్ చేశారు. ఒక యూట్యూబర్స్ కావచ్చు, ఈ ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్స్ కావచ్చు, డిసెంబర్ లో నోటిఫికేషన్ వస్తుందని వాళ్ళు బల్లగుద్ది చెప్పడం జరిగింది. డిసెంబర్ 10 రోజు గౌరవనీయులైన సీఎం రేవంత్ రెడ్డి గారు ఉస్మానియా యూనివర్సిటీకి వచ్చినప్పుడు 1,00,000 కళ్ళతో నిరుద్యోగులైన యువతి యువకులు వెయిట్ చేయడం జరిగింది. అందులో నేను కూడా ఒక అన్నలాగా నేను కూడా మా తమ్ముళ్ళకు ఉద్యోగాలు వస్తాయని నేను కూడా వెయిట్ చేసిన. కాకపోతే సీఎం రేవంత్ రెడ్డి గారు జాబ్ క్యాలెండర్ గురించి ఎలాంటి సమాచారం ఇవ్వలేదు. అంటే నేను కూడా అనుకున్న సీఎం రేవంత్ రెడ్డి గారు ఉస్మానియా యూనివర్సిటీకి వస్తుంటే ఖచ్చితంగా నోటిఫికేషన్స్ గానీ జాబ్ క్యాలెండర్ జాబ్ క్యాలెండర్స్ మీద ఒక సారనే నేను కూడా వెయిట్ చేసిన. ఉమ్మడి ఆంధ్ర కావచ్చు, తెలంగాణ కావచ్చు, నిరుద్యోగుల పరిస్థితి ఎలా ఉందంటే ఉరితాడుకు ఇటు భూమికి మధ్యలో వాళ్ళ ప్రాణాలు వేలాడుతున్నాయి. ఎన్నో అంశాలు ఉన్నాయి. సరే, ఈ ఇంకా 2-3 నెలల టైం ఉంది కాబట్టి సమయం వృధా చేయకుండా మీ యొక్క ప్రిపరేషన్ ని కంటిన్యూషన్ చేయండి. పోటీ అనేది ఏ విధంగా ఉందంటే ఒక దిల్సుఖ్నగర్ వెళ్ళండి, ఒక అశోక్ నగర్ వెళ్ళండి. ఇప్పుడు మీ కాంపిటీషన్ తెలుస్తుంది, ఒక అవగాహన రావాలి. ఒక దిల్సుఖ్నగర్, ఒక అశోక్ నగర్ పోతే మనకంటే ఒక క్లారిటీ వస్తుంది. మనం ఎక్కడ ఉన్నాం, వాళ్ళు ఎక్కడ అనే దాని మీద నీకు క్లారిటీ వస్తుంది. కాబట్టి ఈ నోటిఫికేషన్ 2-3 నెలలు అటు ఇటు కావచ్చు. సరే, మార్చి ఏప్రిల్ ఆ టైంకి రావడానికి అవకాశం ఉంది. కాబట్టి మీరు ప్రిపరేషన్ ఆపొద్దు, దాన్ని కంటిన్యూషన్ చేయాలి.